తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నేల వివాదం ఎందుకు రాజుకుంటోంది? ప్రధాని మోదీ బహిరంగ సభకు ముందే ఈ రెండు పార్టీలు ఎందుకు విభేదిస్తున్నాయి? కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు? దీంతో బీజేపీ కార్యకర్తలు మాజీ మంత్రి గంగుల ఆఫీస్ పైన, పార్టీ కౌశిక్ రెడ్డి కారుపైన దాడులు చేయడం వెనుక అంతరార్థం ఏంటి? రాబోయే స్థానిక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే విమర్శల నుంచి బయటపడేందుక, లేకపోతే మరేదైనా వ్యూహం ఉందా? ఇవే అంశాలపై చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఎలిమినేట్ నరసింహారెడ్డి గారు, బీజేపీ నాయకులు, మున్సిపల్ ప్రెసిడెంట్, మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. అలాగే దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు మనకి కాసేపట్లో జాయిన్ అవుతారు. శేషు గారు, రాజకీయ విశ్లేషకులు మనకి జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇద్దరికి, వెల్కమ్ టు ది డిబేట్. ముందుగా నరసింహారెడ్డి గారు, ఏంటి ఎలా చూడాలి? మాజీ మంత్రి గంగుల కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడి చేశాయన్న ఆరోపణలపై మీ సమాధానం ఏంటి? ఎందుకు చేసినట్టు? నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నరసింహారెడ్డి గారు మాట్లాడండి. చెప్పండి. ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయడం. మాజీ మంత్రి గంగుల ఆఫీస్పై బీజేపీ శ్రేణులు ఎందుకు దాడి చేస్తాయి? దాడి చేస్తాయని ఆరోపణలపై అసలు మీ రెస్పాన్స్ ఏంటి? దాడి ఊరికనే చేయలేదండి. మనం అక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూస్తే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మీరు ఏం చేశారు? ఒక హుందాగా ఉండవలసిన ఎమ్మెల్యే దమ్ములు, ధైర్యాలు, నువ్వు మొగోడివి, ఈ మాటలు మాట్లాడాల్సిన పద్ధతి కాదని మన సభ్య సమాజాన్ని అందరికీ తెలుసు. పాడి కౌశిక్ రెడ్డి గారు ఒకసారి కాదు, గతంలో కూడా ఇలా చాలా అన్పార్లమెంటరీగా మాట్లాడిన చాలా సన్నివేశాలు కూడా మనం చూడడం జరిగింది. ఆయన ఎలక్షన్లో ఎట్లా గెలిచిండో కూడా మనం చూసినాం. వాళ్ళ పాపని, వాళ్ళ భార్యను పెట్టుకొని కూడా ఏడ్చుకుంటా మనం అన్ని చూసినాం. సో మనం చెప్పేది కూడా ఏంటంటే, ఒక హుందాగా, ఒక పద్ధతిగా, ఒక సభ్య సమాజం మెచ్చే తీరుగా మాట్లాడితే ఇలాంటి దాడులు కూడా జరిగాయి. అంటే కౌశిక్ రెడ్డి గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారని మీరు చెప్తున్నారు, బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ధృతులకు కారణమయ్యని వాళ్ళు చెప్తున్నారు. బండి సంజయ్ ఇట్లా నువ్వు మొగోడు అవుతారా, నేను చూసుకుందాం చేద్దామని ఏనాడు చేయలే. సబ్జెక్ట్ మీద చేసిండు. నేను కూడా చూసిన, ఆయన కేటీఆర్ అది చేసిండు, ఇది చేసిండు, లేకుంటే కేసీఆర్ చేసిన అన్నాడు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చిన సీట్లే కేసీఆర్, కేటీఆర్ ఏం చేసిన అనేది దానికి సమాధానం. ఇవాళ టీఆర్ఎస్కి కాకపోతే బీఆర్ఎస్కి, ఇవాళ ఉన్న బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అంతే కదండి. వాళ్ళు నిజంగానే వాళ్ళు కరీంనగర్ని అంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి ఉంటే ఇవాళ వాళ్ళు కార్పొరేటర్లు గెలిచి ఉండేది పెద్ద ఎత్తున. ఇవాళ వాళ్ళకు వచ్చిన కార్పొరేటర్లు నామ మాత్రమే. బండి సంజయ్ డెవలప్మెంట్ చేసింది కాబట్టి బీజేపీకి పట్టం కట్టింది అని ఇది ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ చూస్తూనేవారు, గ్రహిస్తూనేవారు. కాకపోతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, క్యాడర్ని రెచ్చగొట్టి అందులో నుంచి మైలేజ్ పెంచుకోవాలని ఏదైతే కౌశిక్ రెడ్డి భావిస్తుండో అది చాలా తప్పు. ప్రజలు కూడా క్షమించరు. రైట్, శేషు గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్, మీరు ఎలా చూస్తారు శేషు గారు? ఇప్పుడు వరకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ పదే పదే విమర్శిస్తోంది. ఆ విమర్శను తప్పించుకునేందుకు ఏమన్నా వ్యూహంలా కనిపిస్తోందా? అసలు ఏంటి దాడులు ఎలా చూడాలి? అందరికి నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇదేదో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ల యొక్క వ్యక్తిగత వ్యవహారాలు సంబంధించింది కాదు. ఓ రాష్ట్రము, దాని భవిష్యత్తు, దాని అభివృద్ధి, దాని సంక్షేమానికి సంబంధించినటువంటి ముడిపడి ఉన్నటువంటి అంశంగా మనం చూడాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతగా ఉండాలా, సంయమనంతో ఉండాలా, ముఖ్యంగా స్వయ నియంత్రణలో ఉండాలా, ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలా. ఇవన్నీ లోపించినప్పుడు వాళ్ళు నాయకులు కాదు. వాళ్ళ వల్ల రాష్ట్రానికి, దేశానికి ఉపయోగం ఉండదు. రాజకీయాల్లో దాడులు అత్యంత దురదృష్టకరం అండి. ఇది చివరి అంశంగా ఉంటది. ఇది రాజకీయాల్లో అత్యంత దురదృష్టకరం అండి. ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో నేను రాజకీయాల్లో ఇలాంటి దాడులు ఎప్పుడూ చూడలేదండి. ఇటీవల 2 సంఘటనలు చెప్తానండి మీకు. ఒక సంఘటన గుంటూరులో జరిగింది. అంబటి రాంబాబు నివాసం పైన దాడి జరిగింది. ఇవాళ కరీంనగర్లో జరిగింది. గంగుల కమలాకర్ వ్యక్తిగత ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి హౌస్ పైన దాడి జరిగింది. ఈ 2 దాడి సంఘటనలు నేను స్వయంగా టీవీలలో చూశాను.
కొందరు వ్యక్తులు పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని స్వైర్య విహారం చేస్తూ ప్రాపర్టీస్ ని ఎంతగా డ్యామేజ్ చేస్తున్నారో మనం చూసాం. ఇది మంచిది కాదండి. ఎందుకంటే బలం ఉన్నోళ్ళదే రాజ్యం అనేటటువంటి దాంట్లో బతకట్లేదు కదా, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కదా. అవతల వాళ్ళు ఎంత రెచ్చగొట్టినప్పటికీ కూడా ఓ నాయకత్వ బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళం. ఇవాళ అక్కడ గుంటూరు సంఘటన చూసినా, ఇక్కడ కరీంనగర్ సంఘటన చూసినా, సామాన్య ప్రజానీకాన్ని ఎవరినన్నా అడగండి, రాష్ట్రంలో అత్యంత భయాందోళనకు గురయ్యారు. అసలు ఏంది ఈ తరహా దాడులు ఏంది? ఈ తరహాగా వ్యక్తులు కర్రలు పట్టుకొని దాడులు చేస్తుంటే ముఖ్యంగా పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు పోలీసుల పాత్ర ఏంది? పోలీసులు ఆపటానికి వచ్చారా, లేకపోతే ఈ సంఘటన జరగకుండా చూడటానికి వచ్చారా అనేది రెండు సంఘటనలు నాకు చాలా తీవ్రంగా బాధించాయి. ఎందుకంటే అది దాని నేపథ్యం ఏదన్నా ఉండనండి, దాని వెనకాల ఏదన్నా ఉండండి, కానీ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని ఆ స్థాయిలో దాడులు చేస్తుంటే సామాన్య ప్రజానికం ఖచ్చితంగా భయభ్రాంతులకు గురవుతుంది. రక్షణ లేదేమో అనేటటువంటి ఒక ఆందోళనకు, ఒక భయాందోళనకు గురవుతారు. కాబట్టి రాజకీయాల్లో ఇలాంటి దాడులు ఎక్కడ జరిగినా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సభ్య సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు పదే పదే గనక రాజకీయ పార్టీల మధ్య జరిగితే నష్టపోయేది రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ నాయకులు కాదు, రాష్ట్రం నష్టపోతుంది. ఎట్లా నష్టపోతుందంటే ఎవరైనా ఒక పెద్ద పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఒక రాష్ట్రంలోకి రావాలంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి. అది ఏ ప్రాంతంలోనైనా, మొత్తం రాష్ట్రంలోనైనా, లేకపోతే హైదరాబాద్ లాంటి హెడ్ క్వార్టర్స్ లోనైనా ఇలాంటి ఘర్షణలు, ఇలాంటి గొడవలు, ఇలాంటి రాజకీయ పరమైనటువంటివి జరిగితే మనమే అంటున్నాం కదా, బెంగాల్లో ఈ తరహా జరగబట్టే బెంగాల్లో పరిశ్రమలు రాలేదని మనమే చెప్పాం కదా. మరి అలాంటి తరహా బీహార్ లో తరహా ఒకప్పుడు నేను చూశానండి, బీహార్ లో రణబీర్ సేన ఉండేది, యథేచ్ఛగా కత్తులు, కటార్లు, కర్రలు పట్టుకొని, తుపాకులు పట్టుకొని రోడ్ల మీద తిరిగారు. ఒకప్పుడు మనం రాయలసీమలో చూసామండి, ఫ్యాక్షన్ లీడర్స్ ఈ తరహాలో తిరిగేటటువంటి వాళ్ళు, పాలెగాళ్ళని చూసామండి, వాళ్ళు ఈ తరహా వ్యవహారాలు చేసేవాళ్ళు. అట్లాంటి సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో వస్తే ముందు పెట్టుబడులు ఆగిపోతాయి, శాంతి భద్రతలు దెబ్బతింటాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి రాష్ట్ర శ్రేయస్ దృష్ట్యా, రాష్ట్రం యొక్క గొప్పతనం దృష్ట్యా ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, బాధ్యత పోలీసు యంత్రాంగం పైన ఉంటుంది. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే నాయకులు ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేసినంత కాలం చాలా హుందాగా, గొప్పగా ఉంది. కానీ ఎప్పుడైతే నాయకులు పార్టీ కోసము, పదవుల కోసం, అవకాశాల కోసం పనిచేస్తున్నారో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అవకాశాల కోసం, పదవుల కోసం ఎంత దూరమైనా పోతున్నారు, ఎంతకైనా దిగజారుతున్నారు. ఇది మూడో అంశం అండి. నాలుగో అంశము, ప్రతిపక్షాలు ఎప్పుడైనా అధికార పక్షాన్ని ప్రశ్నించవచ్చు, ప్రజల సమస్యలను ముందుకు తీసుకురావచ్చు, ప్రత్యర్థి పార్టీలు విమర్శించవచ్చు, ప్రత్యర్థి పార్టీల నాయకులను విమర్శించవచ్చు. విమర్శ ఎలా ఉండాలంటే పదునైనదిగా ఉండాలా, అంతేగాని పరుషమైనదిగా ఉండొద్దు. విమర్శ ఎప్పుడైనా పదునైనదిగా ఉండాలా, పరుషమైనదిగా ఉండకూడదు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటండి, తిట్ల పురాణం. అసలు అన్ని లక్ష్మణ రేఖలు దాటేసి, అన్ని లిమిటేషన్స్ దాటేసి, నోటికి ఏది వస్తే అది బహిరంగ సభలో తిడుతున్నారు, ప్రెస్ మీట్ లో తిడుతున్నారు, పార్టీ ఆఫీసులో తిడుతున్నారు, అధికారిక సమావేశాల్లో కూడా తిడుతున్నారు. బట్ ఈ ప్లేస్ ఆ ప్లేస్ అనేటటువంటి విచక్షణ లేకుండా నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతున్నారు. అంటే శేషు గారు మీరన్నట్టుగా ఒకటే ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు, కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష కీలకమైన నాయకులు మాట్లాడుతున్నారు, ఎంపీలు మాట్లాడుతున్నారు. ఎట్లా అండి, ఇంకా ఎవరికి చెప్పుకోవాలండి సామాన్య ప్రజానీకం? శేషు గారు అదే అడుగుతున్నప్పుడు మీరన్నట్టుగా ఇందాక ప్రతిపక్షాలకి ఎక్కువ బాధ్యత ఉంటుంది అధికార పక్షం కంటే ప్రజా సమస్యలు లేవనెత్తడంలో. ప్రతిపక్షాలు ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగం ఉంది, అభివృద్ధికి సంబంధించి ఇలాంటి అంశాల కంటే కూడా ఈ దాడులు, దౌర్జన్యాలు ప్రధాన ఎజెండాగా ఎందుకు మారిపోతున్నాయి వాళ్ళకి? అదేనండి, ఇవాళ రాజకీయాలలో ప్రజలు కూడా దీనికి బాధ్యత వహించాలండి. ఎందుకంటున్నారంటే ఒక నాయకుడు ఒక ప్రజా సమస్యల మీద మాట్లాడితే స్పందన తక్కువగా వస్తుంది, అది బహిరంగ సభలోనైనా, ప్రెస్ మీట్ లోనైనా, మీడియాలోనైనా. కానీ అదే ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని, ఇంకొక పార్టీని అడ్డగోలుగా, అదుపు లేకుండా తిడితే దానికి మస్తు స్పందన వస్తుంది, దానికి మస్తు వ్యూవర్స్ వస్తున్నారు, మస్తు స్పందన వస్తుంది. దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే
రాజకీయాల్లో ఓవర్ నైట్ లో హీరోగా ఎలిగిపోవటానికి, ఓవర్ నైట్ లో ఫేమ్ అయిపోవటానికి, ఓవర్ నైట్ లో పెద్ద నాయకుడుగా అనిపించుకోవటానికి ఏ మాట పడితే ఆ మాట, ఎంత మాట పడితే అంత మాట, ఇది సభ్య సమాజంలో వినొచ్చా వినకూడదా అనేటటువంటి హద్దులు లేకుండా మాట్లాడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. తెలంగాణలో ఈ సంస్కృతి ఒకప్పుడు లేకుండే అండి. బట్ కొత్తగా ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ సంస్కృతి బాగా నాకు కనపడుతుందండి. మీకు రెండు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒకటి అసలు ప్రతిపక్షము, అధికార పక్షము ఒకప్పుడు ఎలా ఉండేది అనే దానికి ఒక 2 ఉదాహరణలు చెప్తానండి. ఒకటి ఇందిరాగాంధీ, వాజ్పేయి. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ని విడగొట్టి వస్తున్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వాజ్పేయి ఇందిరాగాంధీని ఎదురెళ్లి తోడుకొని వచ్చి దుర్గామాత, కాళీమాత అని అభివర్ణించాడు. అంటే ఆ రోజు అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఉన్నటువంటి మధ్య సంబంధం చెప్పడానికి ఈ పదం వాడారు. రెండోది, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, వాజ్పేయి గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు 1994లో యుఎన్ఓ ప్రపంచంలో ఒక పెద్ద సదస్సు కాండక్ట్ చేసింది. అది మానవ హక్కుల మీద సదస్సు కాండక్ట్ చేస్తే ఆ అంత పెద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి సదస్సుకి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించేటటువంటి బాధ్యత అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి వాజ్పేయికి పివి నరసింహారావు గారు ఇచ్చారు. అంటే ఒక అధికార పక్షము, ప్రతిపక్షము ఎంత కోఆర్డినేషన్ తో పనిచేశాయి. ఎందుకంటే ప్రపంచంలో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదాన్ని, కాశ్మీర్ సమస్యని బలంగా ఎవరు వినిపించగలుగుతారు? వాజ్పేయి వినిపించగలుగుతారని ప్రధానమంత్రి నమ్మారు కాబట్టి ప్రధానమంత్రి ఆ ప్రతినిధి బృందానికి నాయకుడిగా పంపించాడు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి ఉందా అండి రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ? అసలు ఆ పరిస్థితి ఒక ప్రతిపక్ష పార్టీకి, అధికార పార్టీకి మధ్య సయోధ్య ఉన్నదా అండి? ఒక ప్రతిపక్ష నాయకుడికి, ఒక అధికార పక్ష నాయకుడికి అలాంటి సంయమనం ఉన్నదా అండి? అంత బాధ్యత ఉన్నదా అండి? అసలు ఏ మాటలు తిడుతున్నారండి? ఇవాళ ప్రెస్ మీట్ లో కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆమోదయోగ్యం కాదు. ఒక కేంద్ర మంత్రి మీద అట్లా మాట్లాడకూడదు. అదేవిధంగా కేంద్ర మంత్రి ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గురించి అట్లా మాట్లాడరాదు. కేటీఆర్ వరంగల్లో జరిగినటువంటి రైతు సంగ్రామ సదస్సులో ముఖ్యమంత్రి మీద అట్లా మాట్లాడరాదు. ముఖ్యమంత్రి కూడా అనేక సందర్భాల్లో బహిరంగ సభల్లో కూడా అనేక రకాలైనటువంటి మాటలు అట్లా మాట్లాడరాదు. కానీ అందరూ కూడా ఎవరు అంటే అందరూ దీనికి బాధ్యత వహించాలి. ఓ నాయకుడు అనేవాడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలా? ఓ నాయకుడు అనేవాడు ప్రజల సమస్యలను పక్కాగా అడ్రస్ చేయాలా? ఓ నాయకుడు అనేవాడు బాధ్యతాయుతమైనటువంటి మాటలు మాట్లాడాలా? ఓ నాయకుడు అనేవాడు ఎంత సంయమనం పాటిస్తే అంత గొప్ప లీడర్ గా ఎదుగుతారు. ఇవాళ వాజ్పేయి గాని, జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు గాని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు ఎంత హుందాగా విమర్శించేవాళ్ళు. అది ఉందా? ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెడితే 10 మాటలు మాట్లాడితే 9 తిట్లు, ఒక్కటే అంశం. ఏముంటుందండి వాళ్ళ? ప్రజా సమస్యలు మరుగున పడిపోయి వీళ్ళు తిట్టేటటువంటి తిట్లే హైలైట్ అవుతున్నాయి. దాంతో ప్రజా సమస్యలు ఏవి కూడా చర్చలోకి రావట్లేదు. ఈవెన్ శాసనసభ సమావేశాలకు కూడా అతీతం కాదండి. ప్రెస్ మీట్లే కాదు, శాసనసభ సమావేశాలు, ప్రెస్ మీట్లు, వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా వీళ్ళకి నచ్చింది ఒకటే, ఇతర పార్టీల నాయకులను తిట్టటం. ఆ తిట్ల ద్వారా ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలనేటటువంటి ప్రయత్నం జరగదు. దాని మీదే కంటిన్యూ చేద్దాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శేషి గారు, దత్తాత్రేయ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు మనకి స్టూడియో నుంచి. నమస్తే దత్తాత్రేయ గారు. ఈరోజు జరిగిన దాడికి సంబంధించి అంటే రాజకీయ విమర్శలు చేయడం తప్పు కాదు, కానీ ఒక కేంద్ర మంత్రి మీద ఆధారం లేకుండా ఆరోపణలు చేయడం, అది తంబాకు, డ్రగ్స్ ఇలాంటి వ్యాఖ్యలు చాలా అసభ్యంగా మాట్లాడారు కాబట్టి ఇలా రెస్పాండ్ అవ్వాల్సింది బీజేపీ నాయకులు చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్రైమ్ 9 ప్రేక్షకులకు, యాజమాన్యానికి, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు, సీనియర్ అనలిస్ట్ శేషు గారికి, అట్లాగే బీజేపీ నాయకులు నమస్తే. చెప్పండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు తెలంగాణని ఒక వెస్ట్ బెంగాల్, ఒక బీహార్ తరహా రాజకీయాలు తెలంగాణలో చేయాలని చూస్తే తెలంగాణ సమాజం ఊరుకోదండి. ఇవాళ మాటకు మాట వరకే చాలా అత్యంత ఎక్కువైనటువంటి చర్య. నువ్వు దాడులకు దిగితే ప్రతి దాడుల్లో చేయడానికి బీఆర్ఎస్ క్యాడర్ కూడా సిద్ధంగానే ఉంటుంది. వాళ్ళేం చేతులు ముడుచుకొని కూర్చోరు. బట్ మేము అలాంటి నైజం చేసేవాళ్ళం కాదు. తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 14 సంవత్సరాల మా సుదీర్ఘ పోరాటంలో మేము ఎక్కడ కూడా హింసాత్మకమైన సంఘటనలకు పాల్పడలేదు. గాంధేయ మార్గంలో కేసీఆర్ లాంటి నాయకులు ఇచ్చినటువంటి దిశానిర్దేశం ప్రకారం మేము ఒక సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చ్ లాంటివి సెల్ఫ్ సాక్రిఫైస్, సొంతంగా కాల్చుకొని చనిపోయారు తప్ప ఎవరి మీద దాడులు చేసినటువంటి సంఘటన కల్పించలేదు. కానీ ఇవాళ బీజేపీ అధికారంలోకి రావాలంటే ప్రతిపక్ష పార్టీలపైన కానీ లేకపోతే అధికార పార్టీ నాయకుల మీద దాడులు చేస్తేనే అధికారంలోకి వస్తామనేటువంటి ఒక చిల్లర కల్చర్ ఉన్నటువంటి పార్టీగా నేను చెప్తా ఉండేవాళ్ళు. దాడులను నమ్ముకొని అధికారంలోకి రావాలి. ఇది ఒక మొదటి దాడి కాదండి. ఇది కామారెడ్డిలో మా నాయకుల కారు పైన దాడి చేసి కారుని ఉల్టా పల్టీలు కొట్టించిన సంఘటన.
నువ్వు ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి హోం మంత్రివి, సహాయ మంత్రివి, హోంశాఖకు సహాయ మంత్రివి, నువ్వు ఎంత హోందాగా ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వు ప్రతిపక్ష నాయకులము మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. రైతు సమస్యలపైన మేము ఒక రైతు సంగ్రామ సదస్సు పెట్టుకున్నాం. ఆ సదస్సులో రైతులకు సంబంధించిన అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని చెప్పేసి నిలదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నీకు ఇవాళ మా పైన మాకు వ్యక్తిగతంగా మేము ప్రశ్నిస్తాం. నీ సొంత జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక జ్యువెలరీ షాపులో అత్యంత పట్టపగలు దొంగలు వచ్చి దాడి చేసి దోచుకొని పోతే ఇప్పటి వరకు ఒక్కరిని కూడా పట్టుకున్నది లేదు. నువ్వు ఈ కేంద్ర హోం సహాయ మంత్రివా లేకపోతే ఇంకేమన్నాడా అని చెప్పేసి ప్రశ్నించడానికి మాకు ఆ రైట్ లేదా? ఇవాళ నీ సొంత ఇలాకాలో జరిగింది కదా, కరీంనగర్ టౌన్లో జరిగింది కదా. ఇట్లాంటి అంశాలను మేము ప్రస్తావిస్తే సమాధానం చెప్పడానికి నీ దగ్గర జవాబు లేక ఒక సంఘటన అండి ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు, ఒకటి కాదు రెండు కాదు. ఇవాళ అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు రాజకీయ విమర్శలు చేయడం తప్పు కాదు. అక్కడ ఏదైనా సమస్య ఉంటే సమస్య ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు, కేంద్ర మంత్రి స్థానాల్లో ఉండి అడగడం తప్పు కాదు. కానీ ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, ఆధారలేని ఆరోపణలు చేయటం, ఒక కేంద్ర మంత్రిపై డ్రగ్స్ అని ఇలాంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం అంటే దాడులు కుసుగొలుపుతున్నారా? మేము దాడిలో కుసుగొల్పడమో లేకపోతే దాడులను పెంచి పోషించడమో కల్చర్ ఉన్న పార్టీ కాదండి మాది. బీఆర్ఎస్ పార్టీ చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక నీతి నిబద్ధత కలిగినటువంటి పార్టీ, ఈ సమాజం పైన గౌరవ మర్యాదలు ఉన్నటువంటి పార్టీ, బాధ్యత ఉన్నటువంటి పార్టీ. మేము ఎంతో బాధ్యతాయుతంగా ఈ సమాజంలో ఉన్న ప్రతి సమస్య పైన ఒక కంకణం కట్టుకొని పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీ నాయకులు కానీ ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు అటు బండి సంజయ్ కానీ ఇటు కిషన్ రెడ్డి కానీ ఏ రోజైనా ఈ తెలంగాణ రాష్ట్ర సమస్యలపైన మాట్లాడారు? ఇప్పటి వరకు జరిగిన చందానగర్లో ఖజానా జ్యువెలరీలో దాడి తగిలితే ఇప్పటి వరకు మీ రెస్పాన్స్ లేదు, పట్టుకుంది లేదు. అట్లాగే జగద్గిరి గుట్టలో నడి రోడ్డు పైన హత్య జరిగితే ఇప్పటి వరకు మీ సంఘటనలు పట్టించుకోలేదు. మలక్పేటలో గన్తో కాల్పులు జరిపి హత్య చేస్తే పట్టుకున్నది లేదు. యూసుఫ్ గూడలో కన్సల్టెన్సీ యజమాని హత్య జరిగితే పట్టుకున్నది లేదు. జవహర్ నగర్లో రియాల్టర్ హత్య జరిగితే పట్టుకున్నది లేదు. సికింద్రాబాద్లో తల్లి ముందే యువతిని దారుణంగా హత్య చేస్తే పట్టుకున్నది లేదు. ఇవాళ వీటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత బండి సంజయ్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా వాళ్ళని మేము ప్రశ్నిస్తా ఉంటే నీకెందుకయ్యా నాకు అర్థం కాదు. నువ్వు ఆడలేక మధ్యలో అన్నట్టుగా నువ్వు మధ్యలోకి వచ్చేసి నీ పైకి వేసుకొని మా కేటీఆర్ లాంటి నాయకుడిని అనేటువంటి సామర్థ్యం ఉందా నీకు? ఏ విషయంలో ఉంది మిస్టర్ బండి సంజయ్ గారు? ఈవెన్ దో యు ఆర్ ఏ సెంట్రల్ మినిస్టర్ అయినప్పటికీ మీకు ఒక విషయం పైన నీకు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏం తేడా లేదు. ఆయనకు ఏ అంశం మీద అవగాహన ఉండదు, నీకు ఏ అంశం మీద అవగాహన ఉండదు. ఏదైనా విషయం మాట్లాడితే దానికి లోతైన అధ్యయనం చేసి జవాబు చెప్పాల్సింది పోయి ఈ దాడులు ఏంటంటే నాకు అర్థం కాదు. నువ్వు ఇవాళ మీ ఊరు లేకపోతే మా పార్టీ ఆఫీస్ మీకు ఎంత దూరమో మీ పార్టీ ఆఫీస్ మాకు అంతే దూరం. అంటే దాడులకి ప్రతి దాడులే సమాధానమా? కాదు, అది కాదు అంటా ఉన్నాము. మరి అంటే అలా కదంటే నాకు ఇక్కడ చిన్న క్లారిటీ ఇవ్వండి. గంగుల కమలాకర్ గారి ఆఫీస్ మీద వాళ్ళు దాడి చేశారు కాబట్టి మీరు కూడా బండి సంజయ్ గారి కారు మీద దాడి చేయటం కాదండి. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు నాయకులు కూడా బలమైన నాయకులు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారికి ఇప్పుడిప్పుడే కొంతమంది లోకల్గా కానీ మొన్న రీసెంట్గా మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో కానీ జరుగుతున్నటువంటి రాజకీయ పోరాటంలో భాగంగా బండి సంజయ్ గారు గంగుల కమలాకర్ గారికి మీకు రాజకీయ పరమైనటువంటి పోరాటాలు ఉన్నాయి, మీకు వ్యక్తిగతంగా ఎలాంటి లేవు అనేటువంటిది నేను భావిస్తా ఉన్నా. మీరు రాజకీయంగా ఒక అంశం పరమైన మాట్లాడదాం. కరీంనగర్ జిల్లా డెవలప్మెంట్ విషయంలో మాట్లాడతావా లేకపోతే మీరు బీజేపీ నాయకులుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల మీద మాట్లాడతావా లేకపోతే తెలంగాణ సమాజంలో మీరు చేయాల్సినటువంటి మిగతా మా ప్రాజెక్టులకు జాతీయ హోదా కానీ లేకపోతే మాకు ఇష్టమైనటువంటి రైల్వే జోన్స్ కానీ వీటి మీద మాట్లాడతావా? వీటి మీద మాట్లాడడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మేము ప్రశ్నిస్తాం. ఇవి పక్కన పెట్టేసిరుగా వ్యక్తిగత విమర్శలు. కేటీఆర్ నువ్వు డ్రగ్ తీసుకున్నావు, డ్రగ్ టెస్ట్కు రా, నువ్వు చూసినావా బండి సంజయ్? నాకు అర్థం కాదు. బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి నిజంగా చెప్తా ఉన్నాను, నేను ఒకటి మాట్లాడుతూ ఉన్నానండి. మనం ఒకసారి విమర్శ చేసే ముందు మన వెనకాల మన నీడని మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి కేటీఆర్ లాంటి వ్యక్తి పైన నువ్వు విమర్శలు చేసే ముందు నువ్వు సచీలుడు అయితే, నువ్వు నిజాయితీపరుడు అయితే, నీ ప్రవర్తన బాగుంటే, నువ్వు నీ అలవాట్లు బాగుంటే, నువ్వు ప్రజల ముందరనే మరి అది తంబాకా లేకపోతే లవంగమా విలాచిన ఏదో కాదు కానీ ప్రజల ముందు తీసుకొని చాటుకెళ్ళి తీసుకొని తింటా ఉన్నావు. ప్రజలందరూ వీడియోలలో ఎన్నో వీడియోలలో చూసినాం. ఆ విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది. నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు అనేటువంటి విషయం కేటీఆర్ పైన ప్రస్తావిస్తే, నువ్వు తాంబాకు తీసుకున్నావు, తంబాకులో కూడా డ్రగ్స్ కలుపుకొని వాడుకున్నావు అనేటువంటి విషయాన్ని కౌశిక్ గారు మాట్లాడినరు. కౌశిక్ గారి నువ్వు మాటపరంగా తట్టుకునేటువంటి విషయంలో మాటపరంగా మాటకు మాటిచ్చే సమాధానం చెప్పాలి కానీ వేగంగా వెళ్ళి మా పార్టీ ఆఫీసు మొత్తాన్ని విధ్వంసం చేసి పార్టీ ఆఫీస్ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఫర్నిచర్ని ధ్వంసం చేసి కిటికీలు పగలగొట్టి ఆయన వ్యక్తిగతమైనటువంటి కార్ని మొత్తం చూర్ణం చేసి ఈ దాడులు చేయడం వల్ల
ఏం సంకేతం ఇస్తా ఉన్నాడు ఇప్పుడు? నరసింహ గారు కాదండి, సాధారణమైనటువంటి వ్యక్తులు ఈ దాడులు చేయించిండ్రు అంటే అది డిఫరెంట్ ఇష్యూ. బీయింగ్ నువ్వు ఒక రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నావు బండి సంజయ్ గారు, ఇది నీకు సఖ్యత అనిపిస్తుందా, సమ్మతం అనిపిస్తా ఉందా, ఇది న్యాయం అనిపిస్తా ఉందా? దీన్ని సభ్య సమాజం నిన్ను ఏమనుకుంటుందో ఒకసారి ఆలోచించు. నువ్వు దాడులు చేయించినావు, దాడులు చేయిస్తే హీరోవు కాదు. నువ్వు ఒకసారి కారు పగలగొట్టినంత మాత్రాన, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినంత మాత్రాన బండి సంజయ్ హీరో అవుతాడు. అది బీజేపీ నైజం. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా దాడులు చేసి గెలవాలనుకుంటారు. ఏ సమాధానం ఇస్తారు? వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు కాబట్టి చేశారని మీరు చెప్పుకుంటూ వచ్చారు ఇందాక. ఇప్పుడు ఇన్ని జరుగుతుంటే సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలోనే ఆయనకి సంబంధించి మన కరీంనగర్ అంత పెద్ద ఇష్యూ అయితే ఎక్కడ యాక్షన్ తీసుకున్నారు? అలాగే రాష్ట్రంలో ఎన్ని జరిగాయో దానికి సంబంధించి ఎక్కడన్నా ఏమైనా కనిపిస్తుందా? ఇటు రాష్ట్రానికి కనిపిస్తుందా, ఇటు కేంద్రానికి కనిపిస్తుందా? అసలు ఎక్కడ వాటన్నిటిని కూడా అరికట్టే విధంగా ప్రయత్నాలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మొదటిగా పోలీస్ వ్యవస్థ అంతా స్టేట్ సబ్జెక్ట్, అది మనందరికి తెలుసు, అవగాహన ఉన్న వారి ప్రతి ఒక్కరికి తెలుసు, రాజకీయంలో ఉన్న వారికి అందరికీ. సో రాష్ట్రంలో జరిగిన అక్కడిక్కడ జరిగిన హత్యలు కానీ, కిడ్నాపులు కానీ, ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఇక్కడున్న హోమ్ మినిస్టర్, రాష్ట్ర హోమ్ మినిస్టరు, ప్రస్తుత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దానికి బండి సంజయ్కి లింక్ పెట్టడం ఏదైతుందో అది ప్రజలు తప్పుదో పట్టించడం. రెండో విషయం, ఆయన కరీంనగర్కి ఏం చేసిండు అనేది 2,25,000 మెజార్టీ వచ్చింది కరీంనగర్ పార్లమెంట్లో. కరీంనగర్ ప్రజలు మెచ్చి రెండోసారి అవకాశం ఇచ్చిరని. ఏదో కేటీఆర్ విమర్శించే స్థాయి, కేటీఆర్ ఒక ఎమ్మెల్యే, ఆయన సెంట్రల్ మినిస్టర్. సో ప్రజలందరికీ తెలుసు కేటీఆర్ని ఆయన విమర్శించే స్థాయి ఉందా లేదా అనేది. అంటే స్థాయిల వరకు ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది ఇక్కడ, అంటే నాట్ ఓన్లీ బీజేపీ ఎందుకు ఇలా స్థాయిల గురించి మాట్లాడుకోవటం ముందు అసలు అంతంత. అయితే దాడుల వరకు కూడా వస్తాం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నడి రోడ్డు మీద లాయర్లని, వామన్ రావు దంపతులు మనందరూ తెలుసు, వాళ్ళు ఏ విధంగా హత్య చేసింది నడి రోడ్డు మీద. ఇట్లా ఎన్ని ఘటనలు అయినాయో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనందరికీ తెలుసు. భార్య భర్తల ఫోన్లు వినడము, వాళ్ళు ఏమేమి చేసిరో కూడా ప్రజలందరికీ తెలిసే బీఆర్ఎస్ బుద్ధి చెప్పింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే రాష్ట్ర హోంమంత్రి బాధ్యత వహిస్తాడు కానీ కేంద్ర హోంమంత్రి బాధ్యత వహిస్తాడు అనే ఒక నెపం మన అన్నగారు నెట్టడం ఏదైతే ఉందో అది చాలా తప్పది. రాష్ట్ర పరిధిలో రాష్ట్రం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర పరిధి కేంద్రానికి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ గెలవడం, తెలంగాణలో ప్రతి ఒక్కరి మధ్యలో బీజేపీ అని ప్రతి ఒక్కరు అనుకోవడం, దాన్ని ఖచ్చితంగా దాని మనసుకు తీసుకోక కౌశిక్ రెడ్డి గారు కానీ లేకుంటే కేటీఆర్ గారు వారి మనుషులతో ఇలా ప్రెస్ మీట్లు పెట్టి తిట్టించి మోదీ మే 10కి మోదీ వస్తున్న పరేడ్ గ్రౌండ్స్కి అందరు మోదీ అంటారు కాబట్టి మనం అందరు మర్చిపోయేటట్టు బీఆర్ఎస్ని అని ఒక కుటిలమైన ఆట ఆడుతుర్రని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ కౌశిక్ రెడ్డి గారు మాటలు మనం వింటే ఆయన ఏమన్నాడు, 50 కోట్లు బండి సంజయ్ ఖర్చు పెట్టిండు, 100 కోట్లు ఖర్చు పెట్టిండు, 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టిన దానికి నీ దగ్గర ఏముంది? ఇవాళ అన్నగారు అన్నాడు, దత్తాత్రేయ అన్నగారు ఏమంటారు, దేనికైనా ఎవిడెన్స్ అడుగుతుంది. ఇవాళ నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? మరి నువ్వు ఎవిడెన్స్ ఉండే మాట్లాడినావా? ఉట్టిగానే 50 కోట్లు పెట్టిండు, 100 కోట్లు పెట్టిండు అంటే నడవదు కదా. ప్రజల మనసు మెచ్చిండు, ప్రజల మనసు గెలిచిండు. బండి సంజయ్ గెలిచి కార్పొరేటర్లు గెలిపించుకుండు, ఇవాళ మేయర్ని గెలుచుకుండు. కరీంనగర్ మేయర్ బీజేపీ సొంతమైందని తట్టుకోలేక ఇవాళ ఏదో కరీంనగర్లో వచ్చి బండి సంజయ్ మీద అవాకు చవాకులు చేస్తూ బండి సంజయ్ డ్రగ్స్ తీసుకుంటాడు, బండి సంజయ్ తంబాకు తింటాడు. ఏం మాటలు? ఒక హోమ్ మినిస్టర్ అనాల్సిన మాటలేనా ఇవి? ఇది మొదటిసారి కాదు. ఒకవైపు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి అందరూ ప్రయత్నిద్దామని చెప్పి అందరూ డ్రగ్స్ చుట్టూ రాజకీయాలు ఎందుకు నడుపుతున్నారు? అసలు అది అర్థం కాని ప్రశ్న. ఒక విషయం ఏంటంటే కౌశిక్ రెడ్డి గారు ఇది మొదటిసారి కాదు. పర్సనల్ అటాక్స్ మానేసుకొని ఆయన హుందాగా ఏదైనా ఆయన విమర్శించాలనుకుంటే హుందాగా విమర్శిస్తే ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, లీడర్లు కూడా యాక్సెప్ట్ చేస్తారు, కార్యకర్తలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు పర్సనల్ అటాక్స్ చేస్తే కార్యకర్తలు కూడా నారాజు అవుతారు ఖచ్చితంగా. సో ఎప్పుడైతే నాయకులు పర్సనల్ అటాక్స్ బంద్ చేసి
వాళ్ళు హుందాగా విమర్శ చేయడం మొదలు పెడతారో ఆ రోజు కార్యకర్తలు కూడా హుందాగా ఉండడం బిహేవ్ చేస్తారు. సో మొదటిగా బీఆర్ఎస్ నాయకులు ఫస్ట్ ఎవరిని పడితే వారిని, కౌశిక్ రెడ్డి గారు మొదటిసారి కాదు, నువ్వు మోగన్ అవుతారా, నేను చూసుకుంటా, నేను చేస్తా, ఏం మాటలు ఇవి? ఒక ఎమ్మెల్యే మాటలేనా ఇవి? ఒక 2-3 లక్షల మందికి మనం ప్రజాప్రతినిధిని, మనం ఎంత హుందా ఉండాలి, మనం సమాజంకి ఎంత రెస్పాన్సిబుల్ ఉండాలి, ఆయన మాటలు ఏంది ఇది? అదే ఇందాక శేషు గారు చెప్తూ కూడా అదే ఇక్కడ చెప్పింది, ఎవరికైనా సరే నాట్ ఓన్లీ ఒక్క పార్టీని ఉద్దేశించి కాదు, ఎవరైనా సరే తప్పదు. అధికార ఇప్పుడు పక్షం ఏమైతే నిర్ణయాలు తీసుకోవాలి, ఆ- ప్రతిపక్షం వాళ్ళు బాధ్యతగా ఉండాలి, ప్రజల పక్షాన్ని ఎక్కువగా పోరాట విధంగా చేయాలి. కానీ అధికార ప్రతిపక్షం ఈ రోజున కేవలం ఒక మాట దందని ఎప్పుడైతే comments అంటే అలా కాదు. మితిమీరిపోతాయో- వస్తాను శేషు గారు, మీరు బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత చెప్తున్నారు, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వ్యక్తిత్వ హనవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితికి దారి తీస్తున్నాయి. దానికి సంబంధించి మాట్లాడుకుందాం. చెప్తున్నారు బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ధృతులకు కారణమయ్యని వాళ్ళు చెప్తున్నారు. బండి సంజయ్ ఇట్లా నువ్వు మొగడు అవుతారా, నేను చూసుకుందాం చేద్దామని ఏనాడు చేయలే. ఉమ్, సబ్జెక్ట్ మీద చేసిండు. నేను ఇంటర్వ్యూ నేను కూడా చూసిన. ఆయన కేటీఆర్ చేసిండు, ఇది చేసిండు, లేకుంటే కేసీఆర్ చేసిన అన్నాడు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చిన సీట్లే కేసీఆర్ కేటీఆర్ ఏం చేసిన అనేది దానికి సమాధానం. ఇవాళ టీఆర్ఎస్కి కాకపోతే బీఆర్ఎస్కి, ఇవాళ ఉన్న బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఉమ్, అంతే కదండి. వాళ్ళు నిజంగానే వాళ్ళు కరీంనగర్ని అంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి ఉంటే ఇవాళ వాళ్ళు కార్పొరేటర్లు గెలిచి ఉండేది పెద్ద ఎత్తున. ఉమ్, ఇవాళ వాళ్ళకు వచ్చిన కార్పొరేటర్లు నామం మాత్రమే. బండి సంజయ్ డెవలప్మెంట్ చేసింది కాబట్టి బీజేపీకి పట్టం కట్టింది ఉమ్, అని ఇది ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ చూస్తూనేవారు, గ్రహిస్తూనేవారు. కాకపోతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి క్యాడర్ని రెచ్చగొట్టి అందులో నుంచి మైలేజ్ పెంచుకోవాలని ఏదైతే కౌశిక్ రెడ్డి భావిస్తుండో అది చాలా తప్పు. ప్రజలు కూడా క్షమించరు. ఉమ్. రైట్ శేషు గారు నమస్తే అండి. ఏంటి నమస్కారం. ఎస్, మీరు ఎలా చూస్తారు శేషు గారు? ఇప్పుడు వరకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ పదే పదే విమర్శిస్తోంది. ఆ విమర్శను తప్పించుకునేందుకు ఏమన్నా వ్యూహంలా కనిపిస్తోందా? అసలు ఏంటి ఈ దాడులు ఎలా చూడాలి? అందరికి నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇదేదో బీజేపీ బీఆర్ఎస్ ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు దేనికోసం చేస్తున్నారు అనేది అయినప్పటికీ ఎందుకు ఇలా చేస్తున్నట్టు నిజంగా అదే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వ్యక్తిత్వ హరణాలు, వ్యక్తిగత దోషంలు, వ్యక్తిగత హరణాలు అందాక ఏం మాట్లాడుకున్నామో అవే ఇప్పుడు మళ్ళీ క్షేత్రస్థాయిలో ఈ యుద్ధ పరిస్థితులకు దారి తీస్తున్నాయా, ఈ దాడులకి? ఒకప్పుడు నాయకులకి ప్రజలంటే భయం ఉండేదండి. ఉమ్, ఆ భయంతో నాయకులు స్వీయ నియంత్రణలో ఉండేవాళ్ళు, లిమిట్స్ లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు మొత్తం క్రోనీ క్యాపిటలిజం అయిపోయింది కదా, క్రోనీ పాలిటిక్స్ అయిపోయింది కదా. డబ్బు రాజకీయం, కుల రాజకీయం, మత రాజకీయం అయిపోయిన తర్వాత ఇక ప్రజలకు ఎందుకు భయపడాలా? ప్రజల ఓట్లు కొనుక్కునేటటువంటి గెలుస్తున్నటువంటి ఈ రోజుల్లో ప్రజలకు భయపడినప్పుడు ఎవరికి బాధ్యత వహించాలా, ఎవరు బాధ్యత వహించాలా అనేది దాటిపోయింది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇదొకటి. రెండోది ఏంటి అని అంటే, విమర్శ ఇష్యూ బేస్డ్ ఉంటే ఏం కాదండి. అవును, ఇష్యూ పరంగా మాట్లాడుతూ విమర్శలు చేసుకుంటే ఏం కాదు. బట్ రెండు పార్టీలు కానీ ఇద్దరు నాయకులు కానీ ఇవాళ పర్సనలైజ్డ్ క్రిటిసిజం చేసుకుంటున్నారు. అంటే వ్యక్తిగతమైనటువంటి దూషణలు, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకుంటున్నప్పుడు బలాబలాల కిందకే వస్తుంది ఇది. అంటే ప్రజాస్వామ్య సూత్రాలను, ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తిని, స్పిరిట్ని దాటివేసి వ్యక్తిగతమైనటువంటి బలాబలాలకు వచ్చేటటువంటి రాజకీయ ఆధిపత్యానికి వచ్చేటరకు ఈ విధమైనటువంటి అంశాలు మనకు కనపడుతున్నాయి. ఇంకొక కొత్త సంస్కృతి నేను చూశానండి. సెంట్రల్లో ఏదన్నా అయితే రెండు రాజకీయ పార్టీలు, ఇక్కడ జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి కదా, అటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఇంకో జాతీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా. వీళ్ళిద్దరు ఈ మధ్య కాలంలో చేస్తున్నది ఏంటి తెలుసా అండి? ఏదైనా సెంట్రల్ ఇష్యూస్ వచ్చి ఏదైనా సంఘటనలు జరిగితే, ఉదాహరణకు మీకు ఇటీవల ఉమెన్ అండ్ డీలిమిటేషన్ బిల్లు అక్కడ సభ ఆమోదం పొందనప్పుడు, అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక పార్టీ ఆఫీస్ పైన ఇంకొక పార్టీ కార్యకర్తలు, ఇంకొక పార్టీ ఆఫీస్ పైన ఇంకో పార్టీ కార్యకర్తలు దాడులకే వెళ్తున్నారు. పెద్ద పెద్ద గుంపులను వేసుకొని రోడ్ల మీద ధర్నాలు చేస్తూ హైదరాబాద్ లో పార్టీ ఆఫీసర్ మీద దాడులకే వెళ్తున్నారు. ఏం సంస్కృతి ఇది? ఎక్కడి నుంచి నేర్చుకున్నాయి ఈ జాతీయ పార్టీలు? జాతీయ పార్టీలు అంటే అసలు ఎంత హుందాగా ఉండాలా, ఎంత నేషనల్ ఇష్యూస్ మీద మాట్లాడాలా, వాళ్ళకి ఎంత దేశం పట్ల ఎంత బాధ్యత ఉండాలా, దేశం పట్ల ఎంత ప్రేమ ఉండాలా, అది పోయింది.
అది పోయి ఒక్కొక్క పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసుకోవటానికి కర్రలు తీసుకొని మందినేసుకొని గుంపులను వేసుకొని పోతున్నటువంటి సంస్కృతి ఏం సందేశం ఇస్తారండి మీరు? ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? రాజకీయాలను మీరు ఎట్లా చూడాలనుకుంటున్నారు? ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అనేటటువంటి ప్రశ్నలు వస్తే ఏం సమాధానం చెప్తారండి? రెండోది, ఇవాళ జరుగుతున్న సంఘటనలో నేను వీళ్ళ ప్రెస్ మీట్లన్నీ చాలా స్పష్టంగా ఫాలో అయ్యానండి. అసలు బేసిక్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, మనం ఏ మాట కామాట చెప్పుకోవాలి. సరే, ఎవరిని మనం తప్పుపట్టాలి, ఎవరిని సమర్థించడానికి వీలేదు, అందరూ అదే రకమైన వ్యవహార శైలి కలిగి ఉన్నటువంటి వాళ్ళే. నేను ఒక వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు ఈ పదాలు తీసుకుంటున్నాను. కేటీఆర్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. అతని గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి అయినా, బండి సంజయ్ గారు అయినా, ఇంకోళ్ళైనా ఏం మాట్లాడుతున్నారు? డ్రగ్స్ తీసుకుంటారు అని అంటున్నారు. అట్లా మాట్లాడినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన ఫ్రస్ట్రేషన్ గురైపోయి ఆయన కూడా ఏం చేయాలంటే అదే స్థాయిలో వీళ్ళని విమర్శించేటట్టు క్రమంలో పొట్టోడు అంటున్నాడు ఆయన్ని, లేకపోతే ఈయన తంబాకు తింటున్నాడు అని అంటున్నారు. తర్వాత పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు, నేను మా దత్తాత్రేయకి చెప్తున్నాను, దత్తాత్రేయ నాకు చాలా దగ్గర మిత్రుడు, మీ ఇద్దరం కలిసి పనిచేసినటువంటి యూనివర్సిటీలో పనిచేశాము. మిత్రమా దత్తాత్రేయ, నేను కేసీఆర్ గారికే స్వయంగా చెప్పాను, కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అరకపూడి గాంధీ విషయంలో కానీ, మొన్న శాసనసభ విషయంలో కానీ, ఇవాళ బండి సంజయ్ విషయంలో కానీ తను మాట్లాడే మాటలు ఎంత దురుసుగా ఉంటున్నాయి. ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యుడు ఆ స్థాయిలో ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని మీరు తంబాకు తింటారు కాబట్టి జుట్టు ఊడిపోయింది, మొగోడు అయితే రా తెలుసుకుందాము, అదే కొన్ని చాలా అభ్యంతరకరంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటారు శేషు గారు? అసలు కరెక్ట్ గా. అందుకని మనం పార్టీలో ఒక లీడర్షిప్ ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిసారి శాసనసభ్యుడు ఓ ట్రైనింగ్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఎట్లా మాట్లాడాలో చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా ఎంత మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలా? వ్యక్తిత్వ హననాలు ఎందుకండి చేస్తే అవతరులు కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తారనేటటువంటి ఒక కాన్షియస్ లేకుండా మాట్లాడుతున్నారు. ఇదొకటైతే, ఇంకొక కీలకమైన అంశం ఏంటి తెలుసా? ఇక్కడ ఒక రాజకీయ ఆధిపత్యం కొనసాగుతుంది. ఆ రాజకీయ ఆధిపత్యం ఏంటి అని అంటే 2 కోణాలు చూడాలా. ఒక కోణం ఏంటి అని అంటే, బీజేపీకి బీఆర్ఎస్ కి ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసే ప్రయత్నము ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇటీవల ఒక ఘాటైన విమర్శ చేశారు ముఖ్యమంత్రి. ఏంటంటే, దేవుడి మీద ఒట్టేసి చెప్పు, రాబోయేటటువంటి ఎన్నికల్లో మీ ఇద్దరు పొట్టు పెట్టుకోరని అనేటటువంటి ఒక అంశం వచ్చినప్పుడు, బట్ దీన్ని బ్రేక్ చేసేటటువంటి క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు విమర్శలని. ఆ కోణంలో వచ్చినటువంటి ఒక ఛాలెంజ్ గా దీన్ని మనం చూస్తే అదొకటి. రెండో కోణం ఏంటి అని అంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉత్తర తెలంగాణ ఒక బలమైనటువంటి రాజకీయ కేంద్రం, కానీ ఆ కేంద్రంలోకి బీజేపీ జొరబడింది. బీజేపీ చూడండి, మీకు నిజామాబాద్ లో ఎంపీ గెలిచారు, ఆదిలాబాద్ లో ఎంపీ గెలిచారు, కరీంనగర్ లో ఎంపీ గెలిచారు. అదే ఆ టెంపో వాళ్ళు అక్కడ కొనసాగిస్తున్నారు కాబట్టి. బట్ సహజంగా ఈ 2 పార్టీలకు ఆ ప్రాంతమైన రాజకీయ ఆధిపత్యం కోసం ఘర్షణ జరిగేటటువంటి వాతావరణంలో ఈ రాజకీయ పరమైనటువంటి ఛాలెంజ్లు ఇద్దరు చేసుకుంటున్నారు, 2 పార్టీ నాయకులు చేసుకుంటున్నారు. బట్ దాంతో ఏమవుతుంది, వ్యక్తిగత దూషణలు వస్తున్నాయి, ఇలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు వస్తున్నాయి. బట్ ఇది రాష్ట్రానికి మంచిది కాదు. మీరు అనుకుంటున్నా మీకు బలమైన కేంద్రాలైన ఆ ప్రాంతానికి కూడా మంచిది కాదు. ఎస్, కరెక్టే. ఇప్పుడు దత్తాత్రేయ గారు ఇప్పుడు మాట్లాడుకుంటే, సరే ఇప్పుడు ఇందాక శేషు గారు చెప్పినట్టుగా పాలనాపరంగా విమర్శలు చేసుకుంటే అది ఇంకొకలా ఉంటుంది. ఇప్పుడు ఇలా వ్యక్తిగత విమర్శలకు వెళ్ళడం వల్ల నాయకులు చేసుకుంటున్నారు. అక్కడ ఆధారాలైన ఆరోపణలు కావచ్చు, డ్రగ్స్కి మీరు విచారణకి సిద్ధమని సవాలు విసురుకుంటున్నారు. బట్ ఇవే క్షేత్రస్థాయిలో క్యాడర్ని రెచ్చగొట్టి వీధి పర్యటన గుసగొలుపుతుంటే అది ఎంతవరకు సమంజసం? అంటే మిత్రులు పెద్దలు శేషు గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్కు మేము శీల పరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితిలో అయితే మేము లేము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటువంటి వాదాన్ని ప్రజల మధ్య తీసుకుపోవాలనేటువంటి సందర్భంలో అనేక సార్లు కాంగ్రెస్ నాయకులు ఇదే ఉదంతాన్ని ఇదే ఉటంకించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తెలంగాణలో చాలా క్లారిటీ ఇస్తున్నామండి. సతీష్ గారు, నేను దానికే క్లారిటీ ఇస్తున్నా. ఇప్పుడు మేము ఎవడైతే బలంగా ఉంటాడో, ఎవడైతే ప్రజల మధ్యలో చొచ్చుకుపోయి ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజా ఆదరణ చొరగొంటాడు, ఖచ్చితంగా అలాంటి వాళ్ళని అడ్డుకోవడానికి అటు అధికారంలో ఉన్న 2 పార్టీలు, ఇటు బీజేపీకి తెలంగాణ రాష్ట్రం మీద కన్నేసింది, అన్ని రాష్ట్రాలను దాడులు దౌర్జన్యాలతోనే లాక్కొని అధికారంలోకి రావాలనే ఒక
దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అట్లాగే అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇవాళ దాడుల కల్చరే కదండి. మొన్న అధికారంలోకి రావడమే మా నాయకుడు హరీష్ రావు గారి ఇంటి మీద దాడి, ఆ తర్వాత సునీత లక్ష్మణరెడ్డి ఇంటి మీద దాడి, ఆ తర్వాత ఆదిలాబాద్లో దాడి, ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఈ దాడుల కల్చర్ని ఈ రెండు పార్టీలు, బోత్ ద పార్టీస్, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ, బలమైనటువంటి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు అడుగడుగున ఆటంకం సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఆటంకాలకు వీళ్ళ బెదిరింపులకు భయపడేటువంటి పార్టీ బీఆర్ఎస్ కాదు. తెలంగాణలో 36 రాష్ట్రం సాధించడం కోసం 36 పార్టీలను ఒప్పించడం, ఎంతోమంది ఉద్దండులు మాకు అడ్డం పడితే వాళ్ళందరినీ దాటుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. మేము ఒకటి చాలా క్లారిటీగా ఉన్నామండి. ఇవాళ ఇటు బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇవాళ బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ నాయకులు, రేవంత్ రెడ్డి గారు చెప్తే మాట్లాడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడులు చేయాలా, ఏదైనా విషయంలో మేము పార్టీ పెట్టిన మరునాడే మా ఉనికి కనుమరుగయ్యేట్లుంది, మమ్మల్ని ఎవరు రికగ్నైజ్ చేయట్లేరు, మేము పోటీలో లేము అనుకుంటారేమో అనుకునేటువంటి ఉద్దేశంతో ఇవాళ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పైన ప్రతిదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి శేషు గారు చెప్పినటువంటి విలువైనటువంటి సూచన ఏంటంటే, మా యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి వ్యవహార శైలిపైన పదే చాలామంది అబ్జెక్షన్స్ చెప్తూనే ఉన్నారు. మేము కూడా పార్టీ పరంగా కొన్నిసార్లు సూచనలు చేసేటువంటి ప్రయత్నం చేసినాం. అధినాయకత్వం దృష్టిలో అది కూడా ఉంది. ఆయన కూడా ఈ దుందుడుకుడు స్వభావంతో ఈ ఎట్లా పడితే అట్లే మాట్లాడే కల్చర్ కానీ, దూసుకుపోయి దాడులు చేయడానికి పోతున్నట్టుగా ఉండే వ్యవహార శైలి కానీ ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో దాడుల కల్చర్ మేము చాలాసార్లు చూసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మతం పేరు చెప్పి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తుంది, కులం పేరు చెప్పి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ అలాంటి వాటికి దూరంగా ఉండి ప్రజా సమస్యలను ప్రజల కేంద్రంగా, కులము మతం అనేటువంటి వాటిని పక్కన పెట్టి ప్రతి ఒక్కరిని ఒకే తాటిపైకి ఒక సొంత కన్న తల్లిలాగా చూసేటువంటి పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇవాళ బండి సంజయ్ గారు మీకు చెప్తా ఉన్నాం, ఇవాళ ప్రైమ్9 న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాం, దాడుల కల్చరే మీది కావచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ధైర్యంగా మీ దాడులను కూడా తట్టుకుంటుంది. ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ మీతో ములాఖతై చేస్తున్న ఈ దాడులకు ప్రతిదాడులు చేసేటువంటి వ్యవహారం అది కాదు. ఎందుకంటే కార్యకర్తలకు ఎవరికైనా ఒక నాయకుడిపైన దాడి జరిగిందంటే ఆ తక్షణం వచ్చేటువంటి ఆ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూస్తారు. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, ఇవాళ ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదండి. ప్రజాస్వామ్యం ఖచ్చితంగా హింసని కానీ దాడులను కానీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్ర డీజీపీగా అయ్యా ఆనంద్ గారు, మీరు డీజీపీగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే బీఆర్ఎస్ పైన దాడులు జరుగుతూ ఉంటే మీ పోలీసులు చుట్టుపక్కనే ఉండి ఆ కారుని ధ్వంసం చేస్తూ ఉంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేస్తూ లేరు. అంటే మీరు ఈ దాడులన్నీ సమర్థిస్తూ ఉన్నారా? గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పేసి కమాండ్ కంట్రోల్ కట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలని అనుసంధానం చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దొంగతనం జరిగిన, ఒక మహిళ మీద దాడి జరిగిన, ఒక అత్యాచారం చేసిన గంట లోపల నిందితులను పట్టుకునే సందర్భాలు చూసినాం. ఇవాళ జ్యువెలరీ షాప్లో దాడి జరిగి 48 గంటలు గడుస్తున్నా ఒక్కడంటే ఒక్కరిని పట్టుకునే ప్రయత్నం జరుగుతుందంటే మీ పోలీసు వ్యవస్థ ఎంత విఫలమైందో అర్థమవుతా ఉంది. ఒకటి మాత్రం బీజేపీ నాయకులకు మేము హెచ్చరిస్తా ఉన్నాం, మీరు బెంగాల్ తరహాలో, బీహార్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా దాడులతో అధికారంకి వస్తా అంటే తెలంగాణ ప్రజలు చూస్తూ కూర్చోరు. తెలంగాణ ప్రజలకు ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఏమని? రైతులకు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 13 హామీలు మీ డిక్లరేషన్లు అన్నీ కూడా తుంగలో పడిపోయినాయి, తుంగలో దొక్కినట్టయింది. రైతు కన్నిటిలో అవి కొట్టుకుపోతాయి. రైతులు పండించినటువంటి పంట ఇవాళ వర్షాతమైతే రైతుల తరపున మాట్లాడేటువంటి నాయకులు కరువైపోయినాయి. ఇవాళ మీరు బీజేపీ నాయకులు ఏ ఒక్క రోజైనా రైతుల పంట పొలాల దగ్గరికి చూసినరా? కాలిన పంట పొలాలను పరిశీలించినరా? వ్యవసాయాన్ని కొట్టుకుపోయినటువంటి వాటిని చూసినరా? ఇవన్నీ ఏమి లేవు. ఇవాళ దాడులు చేసి ఇవాళ ఇదొకటి ఏమంటే దీన్ని ఇన్స్టెంట్ పాలిటిక్స్ అంటారండి. ఇవి ఇన్స్టెంట్ పాలిటిక్స్ అంటే ఇవాళ ఒక్కరోజే నేను హీరోని అయిపోవాలా, బీజేపీ నాయకుల నేచరే అది. అంటే ఇప్పుడు ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారు, పర్యటనకు ముందు ఇలాంటి గొడవలు సృష్టిస్తున్నారు ఏంటి? ఎవరు లబ్ధి పొందుతున్నట్టు? అప్పుడు అదే అండి, ఇప్పుడు నిన్న జరిగిన బహిరంగ సభతోటి బీఆర్ఎస్ పార్టీ తెట్టతెలమైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రజలకు ఏదానికైనా, మంచికైనా చెడుకైనా ప్రజలను కాపాడుకునేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్. రైతులని కంటికి రెప్పలాగా చూసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్. రైతుని మేము చూడండి, మా రైతు విజయాలు చూడండి. మేము రైతులకు ఇచ్చిన రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతులకు ఇచ్చినటువంటి 24/7 కరెంటు కానీ, రైతులకు ఇచ్చిన సబ్సిడీలు కానీ, యూరియా సప్లై కానీ, సో ఏ దాంట్లో కూడా మేము రైతులకు ఇబ్బంది పెట్టలేదు. 24/7 వాళ్ళకు తాగునీరుతో, సాగునీరుతో సహా మిషన్ భగీరథ ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా, అట్లాగే ప్రాజెక్టుల ద్వారా మేము తెలంగాణ రైతులకు కంటికి రెప్పలాగా. ఇవన్నీ
మేము ప్రజలకు చెప్పినాం. నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు ప్రజలకు ఒక నివేదిక సమర్పించాడు. ఈ దొంగ మాటలు చెప్పి, కల్లిబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని మోసం చేసిండ్రు, మీరు వాస్తవాలు గ్రహించండి అని చెప్తే ఇవాళ రైతులు మా వెంట నడవడానికి సిద్ధమయ్యారు. అబ్బా, బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులంతా బీఆర్ఎస్ పార్టీ అడుగులో అడిగేసే పరిస్థితి ఏర్పాటు అయిందని చెప్పేసి ఓర్చుకోలేక రేపు జరగబోతున్నటువంటి సభకు నీ జన సమీకరణ మీ దృష్టి మళ్లించడం కోసం మీ ప్రధానమంత్రి గారి సభకు ముందు ఈ అలజడి సభను సృష్టించడం దేనికి సంకేతం అని చెప్పేసి బండి సంజయ్ అంటా ఉన్నాం. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు తీసుకోవాలా. ఈ దాడులతో రాజకీయాలు చేసి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటా అనేటువంటిది ఒక చిల్లర ఆలోచన. ఇది ఇట్లాంటిది మానుకోవాలా బీజేపీ నాయకులు అని చెప్పి చెప్తాం. నరసింహ గారు అన్నగారు చెప్పినట్టు అంటే మూడోసారి అధికారం చెప్పి తొలిసారిగా ప్రధాని వస్తున్నారు. జన సమీకరణకు భారీ ఎత్తున మీరు సోషల్ మీడియా ద్వారా చాలా క్యాంపెయిన్ చేస్తున్నారు, అందరూ జన సమీకరణకి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి అలాంటి పర్యటనకు ముందు ఇలాంటి దాడులు చేస్తే ఎలాంటి మెసేజ్ వెళ్తున్నట్టు? అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. మన దత్తాత్రేయ అన్న గారు చెప్పినట్టు ఆయన కొన్ని ఎలిగేషన్ చేసిండు, కాంగ్రెస్ డైరెక్షన్ లో బీజేపీ నడుస్తుందని. ఇవాళ దేశం అంతటా బీజేపీ అన్ని రాష్ట్రాలలో గవర్నమెంట్లు వస్తున్నాయి, దేశం అంతా పాలిస్తుంది. కాంగ్రెస్ చెప్తే వినే స్థితిలో బీజేపీ ఉంటదంటే అది నవ్వుకునే స్థితి మొదటిగా. రెండోది, బీఆర్ఎస్ పని అయిపోయింది. సో బీఆర్ఎస్ చేసిన గొప్పలు ప్రజలు నమ్ముతలేరు. బీఆర్ఎస్ ఏం చేయలే కాబట్టి వాళ్ళు ఎన్ని గొప్పలు చెప్పినా ప్రజలు నమ్ముతలేరు. సో వాళ్ళ ఐడెంటిటీ కాపాడుకోనికే ఇలా మినిస్టర్లను తిడితే కనీసం మమ్మల్ని చూస్తారు అనే ఒక ఉద్దేశంతో సెంట్రల్ మినిస్టర్ల పైన చాలా అవాంఛనీయంగా వ్యక్తిగతంగా మాట్లాడడం ఏదైతుందో అది చాలా బాధాకరం. అలాగే మనం చూసుకుంటే తెలంగాణ వాదం అని అన్నగారు చెప్పారు. తెలంగాణ వాదులపై దాడి చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలిసినా మీకు? పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ వాదుల మీద దాడి చేసిండు. పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ వాదుల మీద దాడి చేస్తే బండి సంజయ్ అనే వ్యక్తి ఢిల్లీలో తెలంగాణ కోసం కొట్లాడిండు. ఇవాళ మీరు మీ భావజాలం మర్చిపోయి తెలంగాణ వాదులను కొట్లాడిన వాళ్ళని మీ పార్టీలో పెట్టుకొని మీరు ఇలా ఏం మాట్లాడుతున్నారు? ఇది సమాజం అంతా గమనిస్తుంది. అందుకే మీకు బుద్ధి చెప్పింది ప్రజలు. మీ రాష్ట్రంలో బుద్ధి చెప్పింది, మీకు కరీంనగర్ పార్లమెంట్ లో బుద్ధి చెప్పింది, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా ప్రజలు బుద్ధి చెప్పారు. సో ఈ విధంగా వీళ్ళు తెలంగాణ భావజాలం అడ్డు పెట్టుకొని మేము ఎన్ని రోజులైనా పబ్బం గడుపుకుంటాము, మేము ఏదైనా చేస్తామని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే అది చాలా తప్పు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. విఘ్నులు బండి సంజయ్ గారిని ప్రజలు హక్కున చేర్చుకున్నారు. అంతకు ముందు 90,000 మెజార్టీ, తర్వాత 2 లక్షల పైచిలకు మెజార్టీ ఇవ్వడం, కార్పొరేషన్ గెలిపియడం, ఇవన్నీ చూస్తే ప్రజలంతా బండి సంజయ్ వైపు ఉన్నారని మనం అందరం కూడా గమనిస్తున్నాము. కరీంనగర్ లో బండి సంజయ్ ఒక శక్తి లెక్క మారడం అది తట్టుకోలేక ఆయన కేటీఆర్ గారు కౌశిక్ రెడ్డి గారితో ప్రెస్ మీట్ పెట్టించి ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఏదైతుందో అది చాలా దారుణము. అలా చేయొద్దు రాజకీయంలో. నువ్వు ఏదున్నా విమర్శ చేయి, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఏదన్నా పథకాల మీద చేయాలంటే చెయ్యి. రైతుల గురించి ఇంకో విషయం ఏంటంటే కేటీఆర్ గారు పెట్టిన రైతు సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ రాష్ట్రంలో రైతు సభ గురించి మాట్లాడిన వ్యక్తే లేడు. సో ఇది గమనించి మోదీ సభ ఎవరు చూడు దేశంలో ఈ రాష్ట్రంలో మోదీ సభ గురించే మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ మోదీ సభ గురించి మాట్లాడడం, ఈ కేటీఆర్ యొక్క సభ అందరు మర్చిపోవడం, దీన్ని ఓర్వలేక కౌశిక్ రెడ్డి గారు ఇవాళ అలా మాట్లాడడం జరుగుతుంది. ఇది మనందరం గమనించాలి. అలాగే ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ కి దారి తీస్తుంది బీఆర్ఎస్. బీజేపీ దేశమంతా మాట్లాడుతుంది బీజేపీ గురించి. బీజేపీ డైవర్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్న మొన్ననే 3-4 రాష్ట్రాలలో మరి కాదు వాళ్ళు కావాలని ఇలాగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు అని మీరు అనుకున్నప్పుడు మరి మీరెందుకు దాడులు చేస్తున్నట్టు? ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చట్టాలను చూస్తూ ఊరుకోవు, చట్టాలు పనిచేస్తాయి. ఒక్క నిమిషం సరే, ఎవరైనా సరే అది వీరు కావచ్చు వారు కావచ్చు ఎవరైనా సరే, ఎందుకు ఈ దాడులే సమాధానం? మనకు స్వాతంత్రం ఉంది కదా అని ఎవరిని పడితే వారిని పర్సనల్ గా అటాక్ చేసి నువ్వు తంబాకు తింటావు నీకు అందుకే జుట్టు లేదు అంటే ఆయనని ఎంతో అభిమానించే నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు భావోద్రేగానికి గురి కావచ్చు.
కాకపోతే అది కావద్దని మనం కూడా కోరుకుంటాము. కాకపోతే నాయకులు, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అలా చిల్లర మల్లరగా మాట్లాడడం మానుకుంటే ఇలాంటి సంఘటనలు జరిగాయని కూడా నేను తెలియజేస్తున్నా. రైట్, శేషు గారు. ఇప్పుడు ఈ రాజకీయ పరమైన విమర్శలు చేయటంలో 3 పార్టీల నాయకులు చూపిస్తున్నటువంటి దూకుడు రాష్ట్ర సమస్యలపై కూడా చూపించాలి కదా. ఎస్, ప్రజలు పడుతున్నటువంటి బాధ అదే. వీళ్ళు రాజకీయంగా అసలు ఒంటి కాలు పైన లేచి ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నటువంటి తీరు, అదే విధంగా రాష్ట్ర సమస్యలపైన, రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చూపెడితే బాగుంటుందనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, ప్రత్యేక నిధులు రావటం లేదు, నిధులు రావట్లేదు, ప్రత్యేకమైన నిధులు రావట్లేదు, అదొక ఆరోపణ. రెండోది, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో చాలా హామీలు ఇప్పటి వరకు రాలేదు, నెరవేరలేదు. వాటిని తీసుకొచ్చేటటువంటి దూకుడు 3 పార్టీలు చూపించాలి. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే, ప్రధానమంత్రి గారు మే 10వ తారీఖు నాడు వస్తున్నారు. ప్రధానమంత్రి గారికి రాష్ట్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోయేటటువంటి అంశాన్ని లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంది కదా. తర్వాత ఇవి రాకుండా ఉంటున్నటువంటి సందర్భంలో మనం ఎంత పోరాడాలి? ఒక పార్టీకి 8 లోక్సభ స్థానాలు, ఇంకొక పార్టీకి 8 లోక్సభ స్థానాలు, ఒక పార్టీని 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో పెట్టినటువంటి ప్రజల పక్షాన కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక అప్పీల్ పెట్టారు. ఏం పెట్టారంటే, ఈ మహబూబ్ రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వండి అని అంటే కేంద్రం ప్రతిపాదనలు పంపమని అడిగింది. బట్ ఎన్ని సంవత్సరాల మంచి ప్రతిపాదనలు పంపినప్పుడు కూడా, మళ్ళీ కొత్త ప్రతిపాదనలు పంపినప్పుడు కూడా కనీసం జాతీయ హోదా ఇవ్వకపోయినా ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. బట్ అది ఎందుకు రావట్లేదు అనేది, అంటే తెలంగాణకి హక్కుగా రావాల్సినవి రావటం లేదు, విభజిత రాష్ట్రంగా ఉన్నటువంటి హక్కులు రావటం లేదు. రానప్పుడు మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం, ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ దూకుడును ప్రదర్శించాలి. బట్ అక్కడెక్కడ కూడా ఈ దూకుడు కనపడట్లేదు. కేవలం రాజకీయంగా ఎదగటానికి, రాజకీయంగా వాళ్ళ పార్టీల యొక్క అవసరాలు తీర్చడానికి మాత్రమే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. కాబట్టి ఇది రాష్ట్రానికి మంచిది కాదు అనేటటువంటి అభిప్రాయమే వ్యక్తమవుతుంది. ఇంకొకటి నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానండి. నేను 2 సంఘటనలు చూశాను. ఒకటి గుంటూరు సంఘటన, ఇవాళ కరీంనగర్ సంఘటన. ఇది చాలా చాలా అవాంఛనీయం. ఎందుకంటే కర్రలు పట్టుకొని వ్యక్తులు ఆ స్థాయిలో దాడి చేస్తున్నారనంటే ఏ స్థాయికి మనం వెళ్ళిపోయాము అనేది సామాన్య ప్రజలు ఈ దాడులను చూసి భయభ్రాంతులకు గురవుతారండి. రాబోయే రోజుల్లో ఈ కల్చర్ ఇంకా పెరిగితే ఓ సామాన్యుడు మాట మాట్లాడాలన్నా, ఎవరన్నా ప్రశ్నించాలన్నా ఎంత భయానికి గురవుతాడండి. కాబట్టి ఇట్లాంటిది కాదు, ఈ సంస్కృతి మంచిది కాదు. తక్షణమే ఇట్లాంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళని పోలీసు యంత్రాంగం అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది శాంతి భద్రతల సమస్యగా చూడాల్సిన అవసరం ఉంది, రాజకీయ సమస్యగా చూడొద్దు. ఎందుకు అనంటే రాష్ట్రం కోసం చేయాలండి. ఇట్లాంటి అల్లర్లు జరిగితే ఎవడైనా పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రానికి వస్తాడండి? ముఖ్యంగా అసలే ఉత్తర తెలంగాణ పైన కొన్ని దశాబ్దాలుగా మనం మోసిన నింద ఇక సరిపోదా? మన పైన ఉన్నటువంటి అభియోగాలు సరిపోవా? మళ్ళా కొత్తగా ఇప్పుడు ఇలాంటివి కూడా రావాలా? ఒకప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ వ్యవస్థ ఉండే, ఒకప్పుడు నక్సలిజం ఉండే, దాంతో ఈ ప్రాంతానికి పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా పోతే మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోయాయి. నిరుద్యోగం పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలోనే ఉంది. మళ్ళా ఇప్పుడు ఇలాంటి సంస్కృతి ఈ ప్రాంతంలోకి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఎలాంటి ఇండస్ట్రీస్ రాకుండా, పరిశ్రమలు రాకుండా, పెట్టుబడులు రాకుండా ఇంకా ఈ ప్రాంతాన్ని వెనకబాటుతనానికి గురి చేద్దామా? బట్ ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా అదే అడగబోతున్నాను మిమ్మల్ని శేషు గారు. ఇప్పుడు వాళ్ళు చెప్తే ఏం చెప్తారు, పోలీసులు చుట్టూ ఉన్నారు బట్ ఏమీ చేయలేదు, ఏమీ చేయకుండా చూస్తూ ఉన్నారని వీళ్ళు చెప్తున్నారు. ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రయత్నం చేయట్లేదు, చూస్తూ ప్రేక్షక పాత్ర ఉన్నారు అంటున్నారు. అంటే ఏంటి, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, యంత్రంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? లా అండ్ ఆర్డర్, మీరు చెప్పినట్టుగా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే ఇప్పుడు విరాట్ పెట్టుబడులు రావు, పరిశ్రమలు రావు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. అదే కీలకం, ప్రశాంత వాతావరణం కీలకం. ఇలాంటి ఘర్షణలు ఆపడంలో యంత్రాంగం ఎంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు రకరకాలుగా జరుగుతుంటదండి. ఒకటప్పుడు మనం ఎక్స్ట్రీమిస్టులతోటి, ఆ నక్సలిజ ప్రభావితంతో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి సంఘటన ఉంది. అది మంచా చెడా అనేటటువంటి సమస్య చర్చ కాకుండా మళ్ళా ఇప్పుడు ఇవాళ ఈ రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు, ఈ అశాంతి ఉంటే ఎట్లా ఉంటుంది అనేది. అందుకని పోలీసు యంత్రాంగం నేను చాలా బాధపడుతున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందండి. ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్, పోలీస్ డిపార్ట్మెంట్
ఎట్లా ప్రవర్తిస్తుందండి? పోలీస్ స్టేషన్లకి ఆపదను వచ్చినటువంటి మహిళల పైన చేస్తున్నారు. Right. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మహిళల పైన ఇబ్బందికరం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఏ సామాన్యుడికి దొరకట్లేదు. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా నిబంధనల మేరకు పనిచేస్తున్నారంటే అది లేదు. గతంలో 10 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి వ్యవస్థ ఉందో ఇవాళ కూడా అదే విధమైన వ్యవస్థ కొట్లాడుతుంది కదా. ఒక పోలీస్ ఆఫీసర్ కి ఒక పోలీస్ హౌసింగ్ ఆఫీసర్ గా రావాలి అంటే ఎవరెవరు రికమెండ్ చేస్తున్నారండి? ఎంత లంచాలు జరుగుతున్నాయండి? వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారా? స్వేచ్ఛగా పనిచేస్తున్నారా? ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజాయితీగా యాక్షన్ తీసుకోగలిగినటువంటి పవర్స్ వాళ్ళకు ఉన్నాయా? ఏంటండి ఇది? మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది తెలంగాణలో. అందుకే వాళ్ళు శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారు. ఇట్లాంటి సమస్యలు మరింత ముందుకు వచ్చి ఎదురైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించే తీరు ఇవాళ స్పష్టంగా కనపడింది మనకి. విజువల్స్ లో చూస్తే నాకే బాధ అనిపించింది. ఏంది ఒకప్పుడు తెలంగాణ పోలీసులకి ఎంత మంచి పేరు ఉండేది తెలుసా అండి? ఒకప్పుడు తెలంగాణ పోలీసులు అంటే ఎంత టెరిఫిక్ గా ఉండేది తెలుసా అండి? ఇవాళ ఆ టెర్రరిజం ఏమైపోయింది? ఆ డైనమిజం ఏమైపోయింది? ఆ అంకిత భావం ఏమైపోయింది? పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని పైరవుల్లో పెట్టేసి డిపార్ట్మెంట్ ఇవాళ స్వేచ్ఛగా నిబంధనల మేరకు పని చేయకుండా నిర్వీర్యం చేసి పడేశారు. రైట్ అండ్ శేష్ గారు, ఫైనల్ గా టైం అవుతుంది, చేస్తాం సార్. ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతుల్లో వాళ్ళు ఎట్లా చేయమంటే అట్లా చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కేవలం ప్రతిపక్ష పార్టీ, బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని మీద దాడి చేయడం, కార్యాలయాల మీద దాడి చేయడం, ఇది ఒక పిరికి పంద చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఒకటి మాత్రం హెచ్చరిస్తాం, మిస్టర్ బండి సంజయ్ గారు, మీరంటే మాకు గౌరవం ఉంది, కానీ మీరు దాడులను పెంచి పోషిస్తూ రాజకీయం చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కుదరదు. తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని సహించరు. ఈ దాడికి ఖచ్చితంగా మీరు అనుభవించక తప్పదు. ప్రజా తీర్పులో ప్రజలు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఓడగొట్టడమో లేకపోతే రాజకీయాల నుంచి దూరం చేయడమో లాంటి సంఘటనలు జరుగుతాయి. బీఆర్ఎస్ పార్టీగా మీరు ప్రజాసభ పద్ధతిలో మేము మాట్లాడినటువంటి మాటకు ప్రతి మాటగా జవాబు చెప్పి దానికి నీ స్థాయి నాయకులను లేకపోతే నీ కిందనటువంటి నాయకులతో మాట్లాడించి ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ ఏకంగా దాడులకి నీ సైన్యాన్ని మొత్తం పంపించి ఇవాళ నువ్వు దాడులు చేసి ఏ సంకేతం పంపుతావు? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బిహార్, బెంగాల్ పట్టించుకోరా? నరసింహ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. అయితే అన్నగారు, శేషన్న గారు ఇందాక అడిగారు, మోదీ గారు కేవలం బహిరంగ సభ గురించి పరేడ్ గ్రౌండ్స్ కు రావడం లేదు. 8,000 కోట్ల ప్రాజెక్టులు శంకుస్థాపన గానీ ప్రారంభోత్సవం గానీ రావడం జరుగుతుంది. ఇవాళ దేశానికి అంకితం చేయడానికి నేషనల్ హైవేస్ అంకితం చేస్తున్నారు. కొన్ని ఎయిమ్స్ ఒక భాగం ఓపెన్ చేయడానికి వస్తున్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వస్తున్నారు. జైరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ఇలా వేరియస్ ప్రోగ్రామ్స్ మన రాష్ట్రానికి ఒక 8,000 కోట్ల డబ్బుతో పెట్టుబడుల కోసం కొత్త ప్రాజెక్టుల అభివృద్ధి దిశగా విమర్శలు ఉంటే, ఏదైనా సమస్యలకు సంబంధించి రాజకీయ విమర్శలు ఉంటే డెఫినెట్ గా ఎంతో స్వాగతించాల్సిందే. బట్ ఏంటంటే వ్యక్తిగత దోషుల కింద మారకూడదు. ఏదైనా సరే ప్రశ్నలు సంధిస్తే ప్రశ్నల ఆధారాలతో సహా ఉంటే అది ప్రజలకు కూడా మంచి మెసేజ్ వెళ్ళేలా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ శేషి గారు, థ్యాంక్ యూ నరసింహ గారు, థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.